అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా పిఎం శ్రీ పాఠశాలలు 2 దశలలో మంజూరయ్యాయి. అదేవిధంగా ఆయా పాఠశాలకు ప్రత్యేక సదుపాయాలను కూడా పిఎం శ్రీ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది. ప్రాథమికంగా ప్లే గ్రౌండ్స్, అలాగే కెమిస్ట్రీ ల్యాబులను నిర్మించడం కోసం ప్రత్యేకమైనటువంటి నిధులను రాష్ట్ర సమగ్ర శిక్షా కార్యాలయం వారు విడుదల చేస్తున్నారు. పిఎం శ్రీ కార్యక్రమం 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది అని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఆ పాఠశాలలో అమలయ్యేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సివిల్ వర్క్స్ కానివ్వండి, పర్యవేక్షణ అనేటువంటిది చేయటం కోసం ఆ మండలంలో ఉన్నటువంటి మండల విద్యాశాఖాధికారి గారు నోడల్ ఆఫీసర్గా వ్యవహరించబోతున్నారనేటువంటి విషయం ఈ వీడియో ద్వారా మీకు స్పష్టం చేస్తున్నాం. MEO2 ద్వారా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి అంశాలు కానివ్వండి, వారు పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేటువంటిది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అమలు చేయబడుతున్నటువంటి ఓ చక్కని కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశమైనటువంటి నోడల్ ఆఫీసరు వారు చేయవలసినటువంటి కార్యక్రమాలు, వారికి కేటాయించబడినటువంటి బాధ్యతలు, వారి యొక్క పర్యవేక్షణ విధానాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. రకరకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా అక్కడ కల్పిస్తున్నారు. డిజిటల్ లైబ్రరీలు, ప్లే గ్రౌండ్, కెమిస్ట్రీ ల్యాబ్ మొదలైన కార్యక్రమాలు జరగటం మనం గమనిస్తున్నాం. ఈ పిఎం శ్రీ కేటగిరీలో ప్రాథమికోన్నత, అలాగే సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలు ఇప్పటికే సెలెక్ట్ కాబడినాయి. వాటిలో 21 రకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ను MEO2లో పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీడియోలో మనం చూస్తున్నాం 21 ఇంటర్వెన్షన్స్ ఏమిటి అనేది. 1 క్లీన్ డ్రింకింగ్ వాటర్, 2 ఫుల్లీ ఫంక్షనింగ్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ అండ్ టాయిలెట్స్, పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు, అలాగే నిత్యము నీటి సదుపాయం ఉన్నటువంటి టాయిలెట్స్కి సంబంధించినటువంటివి, అలాగే గర్ల్స్ టాయిలెట్స్ సంబంధించి వెండింగ్ మిషన్స్కు సంబంధించినటువంటి అంశాలు కూడా వారు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయా పాఠశాలలో ఫర్నిచర్ ఏమాత్రం లభ్యత ఉందనేది కూడా తెలుసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్స్కు సంబంధించినటువంటి వివరాలను కూడా వారు నమోదు చేసుకోవాలి. ఆ పాఠశాలలో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏమైనా ఉన్నట్లయితే, అంతేకాకుండా కంప్యూటర్ ల్యాబ్ కానీ ICT ల్యాబ్ కానీ ఉన్నట్లయితే ఆ వివరాలు కూడా నమోదు చేసుకోవాలి. ఆయా పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి వివరాలు, మరియు లైబ్రరీ ఉన్నట్లయితే ఆ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఇష్యూ చేయటం అనేటువంటిది డిజిటలైజేషన్ చేశారా లేదనేది కూడా పరిశీలించాలి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏమైనా శాంక్షన్ అయి ఉన్నట్లయితే అటల్ టింకరింగ్ ల్యాబ్లో నెలవారీ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా క్యాలెండర్ ప్రకారం గమనించాలి. స్కిల్ ల్యాబ్ కూడా ఏమైనా వాటికి మంజూరైనట్లయితే ఆ విషయాన్ని కూడా పరిశీలించాలి. అంతేకాకుండా స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్లో ఆ పాఠశాలల వారు నమోదు కాబడ్డారా, అలాగే మ్యారథాన్లో కూడా ఎవరైనా పాల్గొన్నారనేటువంటి విషయం గమనించాలి. ప్లే గ్రౌండ్లో అభివృద్ధి నిమిత్తం పాఠశాలకు మంజూరు చేసినటువంటి నిధులను ఖర్చు చేస్తున్నారా లేదా, ఏ స్పోర్ట్స్ని అక్కడ ఆడుకోవటం కోసం అభివృద్ధి పరచబడి ఉన్నటువంటి విషయాన్ని కూడా పరిశీలించాలి. కెరీర్ కౌన్సిలింగ్ మరియు గైడెన్స్కి సంబంధించినటువంటి విషయాలు, మరియు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఏమైనా గర్ల్ చైల్డ్కి నిర్వహిస్తున్నారా, అలాగే ప్రైమరీ, అలాగే ప్రీ ప్రైమరీ పాఠశాల అటాచ్ అయినటువంటి స్కూల్లో బాలా ఫ్యూచర్స్
బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్, అలాగే జాదూయి పితారా అనేటువంటి కార్యక్రమాల అమలు తీరును కూడా పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ పిఎంశ్రీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు కూడా ఐడి కార్డ్స్ ఇష్యూ చేయబడ్డాయా లేదా అనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విద్యార్థుల యొక్క హాజరును సాఫ్ట్వేర్ను ఉపయోగించి ట్రాకింగ్ చేయటం కూడా మరొక ముఖ్యాంశంగా ఇందులో ఉంది. అలాగే యూత్ అండ్ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ అనేటువంటివి ఇక్కడ అమలుపరచబడుతున్నాయా, అంతేకాకుండా టీఎల్ఎం మెటీరియల్ని పాఠ్యాంశాల బోధనలో ఉపయోగిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేయాల్సినటువంటి విషయం ఇక్కడ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. కావున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2ను నోడల్ ఆఫీసర్గా నామినేట్ చేస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. వారు సంబంధిత పిఎంశ్రీ పాఠశాలకు వెళ్ళినప్పుడు రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం వారు అందజేసినటువంటి లింక్ ద్వారా వివరాలను నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం ఈ ప్రొసీడింగ్స్ మనకి తెలియచేస్తున్నాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.